మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూమ్లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఈ సందేశం మన జీవితాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక టాపిక్ ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన దేవుని యొక్క గుణ లక్షణాలు, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. మన దేవుని యొక్క గుణ లక్షణాలు ఒక 4 మీకు పరిచయం చేసినప్పుడు మనం ఆరాధించే దేవుడి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నవో అవి మన జీవితాలకు ప్రయోజనకరంగా మార్చబట్టం మాత్రమే కాకుండా మనము ఆ లక్షణాలు కలిగి ఉండటానికి ప్రయత్నించడానికి కూడా ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను. కనుక ఈ వాక్యము తప్పనిసరిగా మనని ఉత్తేజపరుస్తుందని, ఆదరిస్తుందని కూడా నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 5వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో నొకడు మనసు కలిసిన వారైనట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఓర్పుకు ఆదరణ కర్త అయిన దేవుడు ఆయన గాడ్ ఆఫ్ పేషెన్స్, గాడ్ ఆఫ్ కంఫర్ట్. ఇక్కడ 2 అట్రిబ్యూట్స్ మనం చూడగలం. 13వ వాక్యంలో కూడా మనం చూసినట్లయితే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు మనము నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. సమస్త ఆనందముతో సమాధానంతో మనల్ని నింపే ప్రభు పేరేంటంటే నిరీక్షణ కర్త అయిన దేవుడు, గాడ్ ఆఫ్ హోప్. 33వ వాక్యంలో సమాధాన కర్తయగు దేవుడు మీకు అందరికీ తోడైండునుగాక. ఆమెన్. ఈ చోట రాయబడిన మాట, మన దేవుడు గాడ్ ఆఫ్ పీస్, సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడుండును గాక అని రోమీలకు పత్రిక రాస్తూ పౌలు గారు 15వ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ 3 వాక్యాల్లో మనము దేవుని యొక్క 4 లక్షణాలని మనం చూడగలిగాం. ఈ 4 లక్షణాలను మనం గమనించినప్పుడు మన దేవుడు ఎవరు అనే విషయాన్ని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మన దేవుడు ఎవరంటే మన కొరకు రక్తం చిందించిన యేసు అని ఇక్కడ చెప్పాలని కదా అర్థం. మన దేవుని యొక్క లక్షణాలు ఏమిటి అనే దాని గురించి మనం తెలుసుకున్నప్పుడు, మొట్టమొదటిది ఆయన ఓర్పున కర్త, రెండవది ఆయన ఆదరణ కర్త, మూడవది ఆయన నిరీక్షణకు కర్త, 4వది ఆయన సమాధానానికి కర్త. ఈ 4 కూడా ఆయన గుణ లక్షణాలు. ఆ లక్షణాలు ఆయన కలిగి ఉండడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ 4 లక్షణాలు మనం కలిగి ఉండాలని, కలిగి ఉండటం ద్వారా మనం పొందబోయే ఆశీర్వాదాలు. ఇందాక నేను సాక్ష్యం విన్నాం. దేవుని యందు నిరీక్షణ కలిగిన ఆ సహోదరి కుటుంబం యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. తన వంశంలో ఎవరు ఉద్యోగస్తులు లేరు. తన కుమారుని, పెద్ద కుమారుణ్ణి ఒక ఉద్యోగస్తునిగా దేవుడు చేశాడని సాక్ష్యం చెప్తుంది. ఇది చాలా చిన్న సాక్ష్యమే. ఇంకా అద్భుతమైన సాక్ష్యాలు దేవుడు మన జీవితంలో చాలా ఇస్తాడు. వాళ్ళ జీవితంలో చాలా ఇవ్వబోతున్నాడు. కారణం ఏంటంటే, మన దేవుడు నిరీక్షణకర్త గనక, నిరీక్షణకర్త అయిన దేవుని మీద నమ్మకం ఉంచిన మనం ఏ పరిస్థితుల్లో కూడా నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి విషయాన్ని కనుక మనం చూసినప్పుడు, మన దేవుడు ఓర్పునకు కర్త, గాడ్ ఆఫ్ పేషెన్స్. గాడ్ ఆఫ్ పేషెన్స్, సహనానికి దేవుడు అనండి, లేదా ఓర్పునకు దేవుడు అని చెప్పండి. తెలుగులో, ఇంగ్లీష్లో అయితే గాడ్ ఆఫ్ పేషెన్స్. ఆయన పేరు. ఆయన ఓర్పునకు కర్త అయిన దేవుడు. ఈ ఓర్పునకు కర్త అయిన దేవుడు మనల్ని ఎంతగా ఓర్చుకుంటున్నాడు అంటే, ఆయన ఈ లోకానికి త్వరగా రావాలని ఆశపడుతున్నాడట. ఈ లోకానికి త్వరగా రావాలని, ఈ లోకాన్ని 1000 ఏళ్ళు పరిపాలించాలని ప్రభువు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఎందుకు రాలేకపోతున్నావు ప్రభు అని అడిగితే, నేను సహనము కలిగిన దేవుణ్ణి అంటున్నాడు. ఎందుకు నీకు సహనము మా మీద అంటే, నేను నా పోలికగా మిమ్మల్ని సృష్టించాను గనక.
మీరు నా పోలికను పోగొట్టుకున్నారు. మొదటి మానవుడు చేసిన పాపాన్ని బట్టి రోమా 3:23 ప్రకారం దేవుని మహిమను కోల్పోయారు. రోమా 3:10-11 ప్రకారంగా ప్రతి వాని గొంతుక తెరిచిన సమాధిగా మారింది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేనివాడిగా అయిపోయాడు. అయినప్పటికీ కూడా మిమ్మల్ని నా పోలికగా మార్చుకోవడం కోసం మిమ్మల్ని నేను బలులు అర్పించమని చెప్పాను. ఆ బలుల్లో కూడా మీరు కుంటి గొర్రెనో, గుడ్డి గొర్రెనో, మోగ గొర్రెనో తీసుకొచ్చి నాకు బలిగా అర్పించి బలుల్లో కూడా నన్ను మోసం చేశారు. అయినప్పటికీ కూడా నేను ఓర్చుకుంటూనే ఉన్నాను, సహనం కలిగే ఉన్నాను మీ మీద. చివరికి నేను ఏం చేశాను తెలుసా? మీ యొక్క నిత్య రక్షణ కొరకు నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని బలిగా మీ కొరకు అర్పించాను. యోహాను 3:16 ప్రకారం నా ప్రియకుమారుడిని మీ కొరకు నేను బలిగా అర్పించాను. పాప మెరుగని యేసు మీ కొరకు పాపమయ్యాడు. వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉండిపోయాడు. స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారిపోయాడు. ఇదంతా కూడా నేను చేసింది ఏంటంటే, నేను ఓర్పునకు తండ్రిని గనక, నేను గాడ్ ఆఫ్ పేషెన్స్ అని గనక, నేను సహనం కలిగిన వాడిని గనక ఇవన్నీ భరిస్తూ వచ్చాను. అయినప్పటికి కూడా నువ్వు త్వరగా రా నన్ను పిలుస్తున్నావు, కానీ నేను త్వరగా రావడానికి సిద్ధంగా లేను. నేను వస్తా. యోహాను 14:1-2-3 వాక్యాలు చెప్పినట్లుగా నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. ఆ మాట సత్యమే. అపోస్తలుల కార్యాలు 1:8 వాక్యం ప్రకారం, 8-11 వాక్యాల ప్రకారం పరలోకమునకు ఆరోహణమైన నేను ఏ విధంగా ఆరోహణమయ్యానో ఆ విధంగానే తిరిగి వస్తానని దేవదూతలు కూడా మీకు చెప్పారు. అంత మాత్రమే కాదు, జకర్యా భక్తుడు కూడా మీకు చెప్పాడు. 14:1-3 వాక్యాల్లో ఒలీవల కొండ మీద నేను కాలు పెడతానని కూడా చెప్పాడు. మత్తయి సువార్త 24 లూకాసు వార్తలో కూడా మనుష్య కుమారుడు వస్తాడని నేనే స్వయంగా చెప్పా. ఖచ్చితంగా నేను వస్తా. అయితే నేను సహనము కలిగిన దేవుణ్ణి గనక నేను రావడానికి ఆలస్యం చేస్తున్నాను. నేను లాంగ్ సఫరింగ్ గాడ్, దీర్ఘశాంతుడైన దేవుణ్ణి. నేను గాడ్ ఆఫ్ పేషెన్స్, సహనం కలిగిన దేవుణ్ణి. అందుకే మీరు ఎవ్వరు నశించుకోవటం ఇష్టం లేకుండా నేను రావడానికి ఆలస్యం చేస్తున్నాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత సహనం ఆయన మన మీద చూపిస్తున్నాడు. 2 పేతురు 3:1 ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు పలుమార్లు నేను చెప్పే వాక్యమే అది. 3:9, 9, 10, 11 వాక్యాలు ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగు బైబిల్లో కొంచెం తేడాతో ఉంటాయి కనుక అక్కడ కనుక మనం చూసినట్లయితే, కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమునకు ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరూ ఇంకా రాడేంటి అంటున్నారు. రావాలంటే నేను త్వరగా వచ్చేస్తాను. మిమ్మల్ని కూడా నేను ఏమని చెప్పాను? నజరేయుడైన యేసు త్వరగా రమ్మని ప్రార్థన చేయమని చెప్పా. నాకు కూడా రావాలనే ఉంది త్వరగా. ఎందుకంటే త్వరగా 1000 ఏళ్ళు పరిపాలించి ఈ పాపపు లోకం నుండి మనుషుల్ని విడుదల చేసి నూతన సృష్టిని ప్రారంభించాలని ఆశగా ఉంది నాకు కూడా. కానీ ఎవ్వరూ నశించడం నాకు ఇష్టం లేక నేను ఆలస్యం చేస్తున్నాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15-16 వాక్యాల్లో అపోస్తులైన పౌలు గారు అంటాడు, ఏమండి, ఘోర పాపిని నేను, పాపుల్లో ప్రధానుని నేను. ఏమాత్రము దేవుని కృప పొందడానికి నాకు అర్హత లేదు. ఈ ప్రధాన పాపినైన నన్ను నా దేవుడు కరుణించాడు. నా దేవుడు నా ఎడల దీర్ఘశాంతాన్ని, నా ఎడల ఆయన చూపించిన సహనాన్ని బట్టి నేను ఘోర పాపిని. ఆయన నమ్ముకున్న వాళ్ళని హింసించినాను, దూషించినాను. స్టెఫెన్ అనే ఒక వ్యక్తి మరణానికి కూడా సాక్షిగా నేను నిలబడ్డాను. ఓ హింసకుడును దూషకుడుని ఆయన స్వయంగా చెప్తున్నాడు అన్నమాట. నేను హింసకుడును దూషకుడును పాపులలో ప్రధానిని అని చెప్పుకుంటున్నాడు ఆయన. అలాంటి నన్ను నా ప్రభువు ఎంతగా ప్రేమించాడు అని అంటే 16వ వాక్యంలో ఉంది, ఆయనను నిత్య జీవము నిమిత్తము
తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున ఈ దుర్మార్గుడిని అయిన నన్ను, హింసకుణ్ణి, దోషకుణ్ణి, మోసగాడిని అయిన నన్ను ప్రభు యొక్క రక్తంతో కడగబోయే వారికి భవిష్యత్తులో ఇలాంటి పాపిని కూడా నేను రక్షించానురా, ఇదిగో చూడండి అని వారికి మాదిరికరంగా ఉండటం కోసం యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును, యేసుక్రీస్తు తన పూర్ణమైన పేషెన్స్ని, ఓర్పుని, లాంగ్ సఫరింగ్నెస్ని, దీర్ఘశాంతాన్ని ప్రధాన పాపినైన నా యందు కనపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ రోజున ఈ జూమ్లో జాయిన్ అయి వినయ మనసుతో వాక్యం వింటున్న మీ అందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. మనందరం ఘోరమైన పాపులం. మనల్ని ఎందుకు ప్రభు మన మీద, మనం పాపం చేసినప్పుడే నశించిపోకుండా మనల్ని ఈ రోజు వరకు బతికించాడు? ఎందుకు మనల్ని రక్షణ పొందేటట్లుగా చేశాడు ప్రభు? అపోస్తలుడైన పౌలు మీద చూపించిన దీర్ఘశాంతం మీ మీద, నా మీద కూడా చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆయన చూపించడం దీర్ఘశాంతము, సహనం మన మీద చూపించడం ఉద్దేశం ఏంటి తెలుసండి? మనం మన పిల్లలకు మాదిరికరంగా ఉండాలి. మనం మన రక్త సంబంధులకు మాదిరికరంగా ఉండాలి. మనం ఈ లోకానికి మాదిరికరమైన విశ్వాసులుగా ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు మన మీద దీర్ఘశాంతాన్ని చూపించాడండి. ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకొని, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పి బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఏ ఒక్కడికి మనం మాదిరికరమైన జీవితాన్ని జీవించకపోతే మనల్ని రక్షించిన ప్రయోజనం లేని వ్యక్తులం మనం. దానివల్ల దేవుని యొక్క దీర్ఘశాంతం మన పక్షంగా చూపి ఆ దీర్ఘశాంతాన్ని మనం వ్యర్థం చేసిన వాళ్ళం అవుతాం. అందుకే పౌలు గారు అంటున్నాడు, నేను అనేకులకు మాదిరిగా ఉండాలని ప్రభు నన్ను కనికరించాడు అంటున్నాడు. ఈ రోజున నన్ను, మిమ్మల్ని కనికరించింది మనం మాదిరికరంగా ఉండాలనే. దేవునికి స్తోత్రం కలుగును కాక. మన దేవుడి యొక్క లక్షణం దీర్ఘశాంతం. 103వ కీర్తన 8వ వాక్యంలో కూడా ఆయన కోపపడుటకు నిదానించువాడు, కనికరించుటకు త్వరపడువాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ స్లో టు యాంగర్. ఆయన కోపపడటానికి చాలా 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 నిదానించేవాడు అంట. ఆయన కోపం క్షణం మాత్రమే ఉంటుందంటండి. ఆయన యొక్క కనికరం లేదా దీర్ఘశాంతం ఏమండి, అది కలకాలం ఉండిపోతుందంటండి. ఎప్పుడు ఆయన కనికరం చూపించాలని ఆశపడతాడంట, ఎప్పుడు దీర్ఘశాంతం చూపించాలని ఆశపడతాడంట. ఆయన కోపం వచ్చిన క్షణం మాత్రమే ఉంటుందంటండి. కోపించుటకు నిదానించి దేవుడు మన దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు మన దేవుడు. 103వ కీర్తన 10వ వాక్యంలో కూడా ఆయన సహనాన్నే తెలియజేస్తుంది. ఆయనకున్న ఓర్పుని, సహనాన్ని ఆ వాక్యం కూడా తెలియజేస్తుంది. ఇంతకీ ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికంటే, ఆయన సహనం గల దేవుడు కాబట్టి మీరు కన్జ్యూమ్ కాకుండా ఉన్నారు, మీరు నశించిపోకుండా ఈ రోజు కూడా ఉన్నారు అని రోమా సంఘానికి చెప్తూ మనతో కూడా ఆయన ఆ మాట చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసండి? సహనం, ఓర్పు నేర్చుకోవాలి. మన ప్రభువు సహనం, ఓర్పు కలిగిన దేవుడు కనుక మనం కూడా కుటుంబంలోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, సేవలోనైనా, మరి ఏ స్థలంలోనైనా సహనము, ఓర్పు కలిగి ఉండడం నేర్చుకోవాలి అని ప్రభు యొక్క ఉద్దేశం. నేను సహనము గల తండ్రిని కనుక మీరు కూడా సహనం కలిగి ఉండండి. నన్ను ఆరాధించే మీరు సహనం కలిగి ఉంటే ఏ విషయంలో కూడా కొదువు లేని వారిగా మారుతారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2, 3, 4 వాక్యాలు మనకు బాగా తెలిసిన వాక్యాలే. మనము సంపూర్ణులము, అనులాంగులము, ఏ విషయంలో కొదవ లేని వారిగా ఉండాలంటే, ఏ పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పటికీ కూడా సహనం కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఉద్యోగం వచ్చినా, ఉద్యోగం రాకపోయినా, వ్యాపారం అభివృద్ధి చెందినా చెందకపోయినా, సేవ అనుకున్నంతగా దీవించబడకపోయినా, దేవుని స్తోత్రం కలుగును గాక. మనం కోరుకున్న వెంటనే ఆరోగ్యం ఇమీడియట్గా వచ్చేయాలి. ఈ రోజున మనకి ఇమీడియట్గా ఆరోగ్యం వచ్చేయాలి. ప్రార్థన చేస్తానే ఇది కావాలి. దీని కొరకు హైదరాబాద్లో ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, అంతమంది తిరిగే వాళ్ళు ఉన్నారు, అంతమందితో తల మీద చేయబెట్టుకునే వాళ్ళు ఉన్నారు.
ఇంకా కానుకిచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్స్టెంట్ గా హీలింగ్ కావాలి, ఇన్స్టెంట్ గా ఫుడ్ కావాలి, ఇన్స్టెంట్ గా ఇన్స్టామార్ట్ లో వెంటనే ఆర్డర్ ఇస్తే 5 నిమిషాలు వచ్చేస్తుంది కదా, మెడిసిన్స్ తో సహా ఫుడ్ తో సహా వచ్చేస్తుంది కదా. ఆ విధంగా దేవుడి దగ్గర నుంచి కూడా ఇన్స్టెంట్ బ్లెస్సింగ్స్ కావాలి ఈ రోజున. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన సహనం కలిగిన దేవుడు గనక ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే, దేవుని బిడ్డలైన మీరు సహనం కలిగి ఉంటే నేనిచ్చే ఆశీర్వాదాలు సంపూర్ణంగా ఉంటాయి, ఏ కొదువ లేని వారిగా మీరు మారతారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ మాట వినడానికి కొద్ది కష్టంగానే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే సహనం కలిగిన దేవుడు అయినప్పుడు మనం తప్పనిసరిగా సహనం కలిగి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒక రోజున దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో కార్యం చేస్తాడనే ఒక సహనం, ఒక ఓర్పు, దేవునికి స్తోత్రం కలుగును కాక. అదొక సద్గుణం అండి. పేషెన్స్ అనేది సద్గుణం. ఆ సద్గుణం మన ప్రభు కలిగి ఉన్నాడు. ఆ సద్గుణాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో యోసేపు మనకు బాగా తెలుసు. సహనానికి అతను ప్రతిరూపం, ఓర్పుకు అతను ప్రతిరూపంగా చెప్పొచ్చు మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నలు గోతిలో వేశారు, సహించాడు. పోతీఫర్ ఇంట్లో పోతీఫర్ భార్య తనతో శయనించమని బలవంతం చేసింది, పాపం చేయకుండా పారిపోయాడు, చెరసాలలో వేయబడ్డాడు. ఆనాటి చెరసాలలో భయంకరంగా ఉంటాయని మనకు బాగా తెలుసు కదండి. ఆ చెరసాలలో కూడా అతను ఓర్చుకున్నాడు, సహించాడు. కానీ ఇక్కడ దేవుణ్ణి నిందించినట్లుగా ఇక్కడ కనబడదు. ఆయన అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు, గోతులే వేయబడిన వాడు అంటున్న మాట ఏంటో తెలుసండి? పొతిఫర్ భార్య, ఇంత దుష్కార్యం నేను ఎలా చేయగలను? ఇంత దుష్కార్యం నేను చేసి, ఈ దేహం దేవుని ఆలయం, దీనికి విరుద్ధంగా నేను ఎలా పాపం చేయగలను? కోటీశ్వరరాలతో అతను సంబోధిస్తున్న ఆ సంబోధన దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పేషెన్సే అతన్ని గోతిలో నుండి, పిట్లో నుండి ప్రెజన్కి తీసుకెళ్ళింది, ప్రెజన్లో నుండి ప్యాలెస్కి తీసుకెళ్ళింది. గోతిలో నుండి చెరసాల్లోకి వెళ్ళాడు, చెరసాల్లో నుండి సింహాసనానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అది ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు. ఈ రోజున ప్రకటన గ్రంథం 3:21 ప్రకారం ప్రభు సింహాసనాన్ని మనం చేరాలంటే తప్పనిసరిగా ఈ జీవితంలో కలిగే ప్రతి విషయంలో కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక శోధనను సహించగలిగే వారిగా, ఏమండి, అన్ని విషయాల్లో సహనం కలిగిన, ఓర్పు కలిగిన, దేవుని పోలి నడిచేవారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ సహనం ఎప్పుడు మనల్ని నాశనం చేయదండి. క్రీస్తు యేసునందు ఉంచిన, క్రీస్తు యేసునందు సద్భక్తితో బతికే వాళ్ళకి శ్రమలు వస్తాయి. కానీ సహనం కలిగి ఉంటే ఏమంటే మనం సంపూర్ణం అవుతాం తప్ప, ఏ విషయంలో కొదవలేని వారిగా మారుతాం తప్ప, సహనం మనకు ఎలాంటి నష్టాన్ని కూడా కలగజేయదు. దేవుని స్తోత్రం కలుగును కాక. రెండో విషయాన్ని మనం గమనిస్తే, మన దేవుడు ఆదరణకర్త అయిన దేవుడు, గాడ్ ఆఫ్ కంఫర్ట్. 2 కొరింథీ 1:3 అపోస్తలుడైన పౌలు గారు అంటారు, కనికరము గల తండ్రి అనే పదం వాడతాడు అక్కడ. కనికరము గల తండ్రి. ఆ వాక్యాన్ని కనుక మీరు చూస్తే 2 కొరింథీయన్స్ 1st చాప్టర్ 3rd verse 4th verse అప్పటి కలిసే ఉంటాయి. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమంలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించున్నాడు. కనికరము గల తండ్రి ఏం చేస్తున్నాడు? పౌలు గారు అంటున్నాడు, మమ్మల్ని ఆదరిస్తున్నాడు మా శ్రమల్లో. ఎందుకు మమ్మల్ని ఆదరిస్తున్నాడంటే, మేము అనేకుల్ని ఆదరించేటట్లుగా, మేము అనేకుల్ని ఆదరించగలిగే వారిగా మమ్మల్ని మార్చాలనే ఉద్దేశంతో ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఈ రోజున నా ప్రియ సహోదరుడ సహోదరి, మిమ్మల్ని నన్ను అనేక సందర్భాల్లో ఆయన ఆదరించాడు. మనం ఒంటరి వారమైనప్పుడు ఆదరించాడు. రకరకాల శ్రమల గుండా, ఇబ్బందుల గుండా వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఆదరిస్తూనే ఉన్నాడు. ఎందుకు ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు అనే విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం అనేకుల్ని ఆదరించుట కొరకు ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు అనే విషయాన్ని ఈ చోట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున కొందరు ప్రార్థన చేయమంటే, మన సహోదరులు విక్రమార్ గారు ప్రార్థన చేయమంటే,
మీ కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఆయన ప్రతి సందర్భంలో కూడా కన్నీరు కారుస్తారు. కారణం ఏంటంటే ఆ పెయిన్ గుండా ఆయన వెళ్ళాడు గనక, పెయిన్ లో ఉన్న వారి సంగతి ఆయనకు బాగా తెలుసు గనక కన్నీరు వస్తుంది. జనరల్ గా పెయిన్ తెలియని వాళ్ళకి కన్నీరు రాదు. ఆ పరిస్థితులు నిజమైన దైవ సేవకుడు తప్పనిసరిగా కనికరంతోనే ప్రార్థన చేస్తాడు. కన్నీరు కారిస్తేనే కనికరం అని కాదు, కనికర హృదయంతో ప్రార్థన చేయాలి మనం. ఎందుకంటే మన దేవుడు ఆదరించే దేవుడు. ఆయన్ని మనల్ని అనేక సందర్భాల్లో ఆదరించాడు. ఆయన ఆదరించే ఉద్దేశం ఏంటంటే మనం అనేకులను ఆదరించడానికి మనం సహకరించినట్లుగా, మనల్ని అనేకులను ఆదరించు వారిగా మార్చున్నట్లుగా ప్రభు మనల్ని కంఫర్ట్ చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పేరు కనికరము కలిగిన తండ్రి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వాక్యంలో ఉంది, ఎవరైతే దుఃఖపడతారో వారు ఓదార్చబడతారు. ఈ రోజున ఏ దుఃఖంలో మీ కుటుంబం ఉన్నా, మీరున్నా, ఒక చక్కటి వాగ్దానాన్ని ప్రభు మన కొరకు చేస్తున్నాడు. ఏమండి, దుఃఖపడువారు ధన్యులు, ఖచ్చితంగా వారు ఒక రోజున ఓదార్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైనా దేవుని బిడ్డలరా, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. వారు ఓదార్చబడతారని లేఖన భాగం సెలవిస్తుంది. ఆయన తప్పనిసరిగా ఈ రోజున మీరు కానీ మన కుటుంబాల్లో ఏ దుఃఖంతో మనం ఉన్నప్పటికీ కూడా, పాస్టర్ తిమోతి గారు మీరు అన్మ్యూట్ చేసుకోవద్దండి, డిస్టర్బెన్స్ అవుతుంది. నేను మ్యూట్ చేస్తున్నాను, మీరు అలాగే ఉండండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారని లేఖన భాగం సెలవిస్తుంది. అదేవిధంగా యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 49:13 వాక్యం. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా జనులను ఓదార్చుచున్నాడు. మన దేవుడు ఆదరణకర్త అయిన తండ్రి అని మనం నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు గాని నేను గాని ఎవరు శ్రమలు గుండా వెళ్తున్నా ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఆయన ఆదరించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అనుకుంటాము, ఆయన ఆదరించట్లేదేంటి, ఇంకా నా దగ్గర రావట్లేదేంటి, ఇంకా నా సమస్య నుంచి విడిపించట్లేదేంటి అని మనం కంగారు పడుతుంటాం. కానీ మొదటి వాక్యంలో మనం నేర్చుకున్నాం కదండి, కొంచెం సహనం చూపించగలిగితే, ఇంకొంచెం సహనం చూపించగలిగితే ఖచ్చితంగా ఆదరణకర్త అయిన తండ్రి యొక్క దేవుని యొక్క ఆదరణ ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. ఎందుకంటే మన దేవుని యొక్క లక్షణమే ఆదరణకర్త. ఈజ్ గాడ్ ఆఫ్ కంఫర్ట్. ఈజ్ ద గాడ్ ఆఫ్ కంఫర్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు ఆదరించే ఆదరణ తాత్కాలికమండి. చాలా మంది వచ్చారు, నన్ను ఆదరించారు, కానీ దేవుడు ఆదరించిన ఆదరణతో నేను ఈ రోజున బ్రతుకుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆ సమయంలో అయితే ఇంకెవరు అసలు ఇళ్ళకి వచ్చేవాళ్ళు కూడా లేరు ఆ రోజుల్లో. ప్రియమైన దేవుని బిడ్డలరా, కానీ దేవుడు నన్ను ఆదరించి ఈ రోజున సేవ చేయటానికి ఇంకా నమ్మకంగా, ఇంకా బలంగా, బలహీనతలో కూడా ఇంకా శక్తి తెచ్చుకుని సేవ చేయడానికి ప్రభువు నాకు శక్తిని ఇస్తున్నాడు. మీ అందరి ప్రార్థనలను బట్టి ఆయన ఖచ్చితంగా శ్రమల్లో ఉన్న మిమ్మల్ని ఆదరిస్తాడు. ఎందుకంటే మీరు దుఃఖపడుతున్నారు, మిమ్మల్ని ఓదారుస్తాడు. అద్భుతం చేసి ఆయన ఓదారుస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం స్పష్టంగా రాయబడింది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఏమండి, యెషయా గ్రంథం 49:13 కూడా శ్రమనందుచున్న తన జనుల ఎడల జాలిపడి ఆయన ఓదార్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఆయన యాట్రిబ్యూట్ అండి, అది ఆయన లక్షణం. ఆయన మౌనంగా ఉండలేడు, ఓదార్చకుండా ఉండలేడు. మన పని ఏంటో తెలుసా అండి, సహనం కలిగి ప్రార్థన చేయటమే మన పని. దేవుణ్ణి నిందిస్తూ దేవుడు ఉన్నాడా లేడా, ఈ పాస్ట్ ఇలాగే చెప్తాడు, ఎప్పుడు ఇలాగే చెప్తాడు, ఇదే నా వాక్యం పొద్దాక, నా గురించి ఇప్పుడే అద్భుతం జరుగుద్దని ఒక మాట ఇలాగా ల్యాప్టాప్ లోంచి ఇలా అనొచ్చు కదా, వెంటనే అద్భుతం జరగవచ్చు కదా. ఏమండి, లేదా నాకు విరోధిని లేపేసేయచ్చు కదా, ఇంకా వాడిని బతికిస్తున్నాడు ఎందుకు, నాకు శత్రువుని అని అనుకుంటే ప్రయోజనం లేదండి. ఈ ఆలోచన మన హృదయంలో ఉన్నంత కాలం మేలు పొందలేము. ప్రభువా, నేను సహనం కలిగి ఉంటాను, నన్ను ఆదరించు. ఒకే ఒక ప్రార్థన, దేవుడి రాత్రిని నేను ఆదరించవచ్చు.
లేదా ఒక రోజులో ఆదరించవచ్చు, లేదా ఒక నెలలో ఆదరించవచ్చు. అది ఆయన లక్షణం అండి. యెషయా గ్రంథం 66 అధ్యాయం 13 వాక్యంలో, తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తానని, యెరూషలేములోనే నిన్ను ఆదరిస్తానని దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు యెహోవా నిన్ను ఆదరిస్తాడు. ఎలాంటి ఆదరణ చూపిస్తాడో తెలుసండి మన దేవుడు? తల్లిలాగా ఆదరించబోతున్నాడు. తల్లి లాంటి మన దేవుని యొక్క ఆదరణ, మనం సహనాన్ని కోల్పోయి ఆదరణ కోల్పోతున్నాం. గాడ్ ఆఫ్ కంఫర్ట్ దగ్గర నుంచి ఆయన కౌగిల్లో ఉండాల్సిన మనం ఆయన కౌగిలికి దూరమైపోతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వాక్యాల్లో ఆదరణకర్త అయిన దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి ఒక సలహా చెప్తున్నాడు భక్తుడు పౌలు గారు. ఎవరైనా నీ సహోదరుడు గోతిలో పడినప్పుడు, తప్పిదంలో పడినప్పుడు నువ్వు పారిపోవద్దు దూరంగా. వాడు పాపం చేస్తున్నాడులే, వాడి కర్మని దూరంగా వెళ్ళొద్దట. వాడి పాపంలో మనం పడకుండా ఏ విధంగానైనా సరే అతన్ని ఆ తప్పిదంలో నుంచి బయటికి తీసుకురావాలట మనం. అందుకనే మన పక్కనే మన బంధువులు, మన సొంతోళ్ళు నశించి నిత్య నరకాగ్నికి వెళ్తుంటే మనం చూస్తూ ఊరుకోకూడదండి. ఏదో విధంగా వారికి సువార్త అందించడానికి ప్రయత్నం చేయడమే మన బాధ్యత. ఎందుకంటే దేవుడు మనల్ని ఆదరించాడు. నశించిపోవాల్సిన మనల్ని రక్షించి మన శ్రమలన్నింటిలో ఆయన ఆదరిస్తూనే ఉన్నాడు. ఈ రోజు కూడా నన్ను ఆదరిస్తున్నాడు. మిమ్మల్ని ఆదరిస్తున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఆదరణకర్త అయిన దేవుణ్ణి అనేకులకు పరిచయం చేసిన బాధ్యత మన మీద ఉంది. అందుకే ఈ ప్రయాస. లేకపోతే ఈ రోజు కూడా కాముగా ఆయన ఇంట్లో ఉండొచ్చు, ఈ వాక్యాన్ని పంచుకోకుండా. చాలా మంది, కొంతమంది ఏదో జాయిన్ కావాలి కాబట్టి జాయిన్ అయ్యే వాళ్ళు కూడా అక్కడక్కడ కొంతమంది ఉండొచ్చు. కానీ పెద్దలు చాలా మంది ఏమంటే ఇష్టపూర్వకంగా వాక్యం వినాలని ఆశతో జాయిన్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అందుకు మనల్ని ఆదరించాడు. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయంలో మీకు బాగా తెలుసు కదండి. పౌలు గారు షిప్ అనేది షిప్ రెక్కడ్ అంటే ఓడ పగిలిపోయే స్థితికి ఏర్పడింది. అందరూ భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఎవరికి ప్రాణాల మీద ఆశ లేదు. ఒక రకంగా పౌలు గారు కూడా బతుకుతాననే ఆలోచన లేదు. కానీ వాగ్దానం ఒకటి ఉంది. ఆయన రోమాలో సాక్ష్యం చెప్తాడనే వాగ్దానం ఒకటి ఉంది. దేవుడు వాగ్దానాన్ని నమ్మాడు. కానీ పరిస్థితి చూస్తేనేమో అసలు బ్రతికే అవకాశం లేదు. అలాంటి సమయంలో ఆదరణకర్తను నమ్ముకున్న పౌలు గారు 275 మందిని ఆదరించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ ఆఫ్ కంఫర్ట్ ని నమ్మిన పౌలు 275 మందిని ఆదరించాడు. ఈ రోజున మీరు సంఘ సేవకులైన వారు కానీ, విశ్వాసులం కానీ, మనం ఎలా ఉండాలంటే మన ఇంట్లో కానీ, మన సంఘంలో కానీ, లేదా మన సహోదరుడు అన్నిటి ఎవరైనా బాధల్లో, వేదనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గాడ్ ఆఫ్ కంఫర్ట్ ఉన్నాడయ్యా, ఆదరణకర్త అయిన దేవుడు ఉన్నాడు, ఆయన తప్పనిసరిగా నిన్ను ఆదరిస్తాడు అని అన్నిటికీ ధైర్యంగా చెప్పగలగాలి. ఒక క్రైస్తవుడు కూడా, ఒరే నాయన ఎందుకు కంగారు పడతావు, మన దేవుడు ఆదరణకర్త కదా, ఎందుకు నిన్ను ఆదరించడం అనుకుంటావు, నా సహోదరి సహోదరుడా కంగారు పడొద్దు అని చెప్పగలగాలి. సేవకుడు సంఘంలో నిలబడి నీకు దశంబాగా లేకపోతే మీకు శాపం తగులుతుందని చెప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడనే మాటే చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడనే మాట ఎప్పుడు కూడా చెప్పాలి. ఒక నిమిషం ఆగమ్మా, కెమెరా రేట్ పెట్టుకోవద్దా సరిగ్గా? పోయినసారి లాగా బ్లడ్ తగిలితే అట్లా బ్లడ్ వస్తే ఏం చేయాలనేది. అది ఆదరణకర్త అయిన దేవుడు మనల్ని ఆదరిస్తాడనే మాటనే మనం ప్రతి చోట చెప్పగలిగే వారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వది గాడ్ ఆఫ్ హోప్, నిరీక్షణకర్త అయిన దేవుడు. 13వ వాక్యంలో మనం చూసాం నిరీక్షణకర్త అయిన దేవుడు. నిరీక్షణ మనం ఎవరి జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో చూడగలమంటే యోబు జీవితంలో చూడగలమండి. ఏమంటే భయంకరమైన శ్రమల గుండా అతను వెళ్తున్నాడండి. భయంకరమైన శ్రమల గుండా వెళ్తున్నాడు. భార్య అంటుంది దేవుణ్ణి దూషించి మరణం కమ్మని చెప్తుంది. స్నేహితులు వచ్చారు, వారం రోజులు మౌనంగా ఉన్నారు స్నేహితులు యోబు దగ్గర కూర్చొని. నిజంగా ప్రాణ స్నేహితులు లాగానే ప్రవర్తించారు. యోబును చూసి వాళ్ళు కూడా ఏడ్చారండి. ఇక ఆ తర్వాత స్టార్ట్ చేశారండి యోబుని నిందించడం. ఒక స్నేహితుడు అంటాడు, నీకు వచ్చిన శిక్ష తక్కువ యోబు, ఇంకా పెద్ద శిక్ష రావాల్సింది నీకు అంటాడు. ఇంకో స్నేహితుడు అంటాడు, నువ్వేదో ఘోర పాపమే చేసి ఉంటావు అంటాడు. ఇంకో స్నేహితుడు అంటాడు, నీ పిల్లలు మరణానికి పాత్రులు, అందుకే చంపాడు దేవుడు.
7 రోజులు కామ్గానే ఉన్నారండి. మిగిలిన రోజులన్నీ కూడా యోబుని పొడుస్తూనే ఉన్నారు, బల్లెలతో పొడుస్తున్నారు. అసలే కష్టంలో ఉన్నాడండి. ఆ మధ్య ఒక 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 విశ్వాసి నాతో చెప్పాడు, దయచేసి ఏమనుకోబాకండి, ఆన్లైన్లో విన్నా, నాకేం బాధ లేదు. ఆ ఒక ఒక హాస్పిటల్లో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడట. వెళ్ళి అతన్ని ఆదరించాలి కదండి మనం జనరల్గా. అతని దగ్గర అంటున్న మాట, పక్కన ఉన్న వాళ్ళతో అంటున్న మాట ఏంటంటే, దశంభాగం దాచుకుంటే ఇలాగనే ఉంటది అంటున్నాడంట. దశంభాగం దాచిపెట్టుకుంటే ఇలాగే ఉంటది అంటున్నాడంట. అంటే దాని అర్థం ఏంటి? దశంభాగం ఇవ్వకపోవటం వల్ల అతను హాస్పిటల్లో పడ్డట్టుగా ఇండైరెక్ట్ మీనింగ్ వచ్చే మాటలు అనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది స్థలం కాదు కదా. శ్మశానంలో సమాధి చేసిన వెంటనే నా కానుక ఏది అని అడగటానికి శ్మశానం స్థలం కాదు కదండి. నాకు తెలిసిన మంచి దైవ సేవకులు ఉన్నారు, ఎవరింట్లో మరణం సంభవించి ఆ మరణ కార్యక్రమాలన్నీ చేసినా ₹1 కానుక తీసుకొని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దుఃఖపడు వారు వెంట పొరపాటును కూడా నేను కానుక తీసుకోకూడదు, అయ్యో వాళ్ళు దుఃఖంలో ఉన్నారని. ఇంకో సేవకుడు ఉన్నాడు, ఎవరు హాస్పిటల్లో ఉన్న తన సంఘ విశ్వాసులు తానే వెళ్ళి ఫ్రూట్స్ కొనుక్కొని పోయి ఇస్తాడు. వాళ్ళ పేదవాళ్ళు అయితే వాళ్ళకు ఒక పాస్టర్ గారికి మనం కానుక కవర్లో పెట్టిస్తాం కదండి, అక్కడ పేషెంట్కి ఆయన కానుక ఇచ్చి వస్తాడు, హాస్పిటల్ ఖర్చులకు వాడుకోండి అని. కానీ నిన్న ఎవరో చెప్పారు నాకు, మా సుఖజీవన్ అనుకుంటా, గుంటూరు హాస్పిటల్లో పేషెంట్లు పెడితేనంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక వస్తూనే ఉంటారంట, మేము ప్రార్థన చేస్తామని. అన్నిల దగ్గరికి కూడా పోయి ప్రార్థన చేసి, మాకు ప్రార్థన చేశాక పైసలు ఇవ్వమని అడుగుతారని కూడా చెప్పారు నిన్న రమేష్ గాంధీను ఆ సుఖజీవన్ నా కారులో చెప్పారు. నిన్న అర్థంకి వెళ్ళినప్పుడు ఇది నేను నమ్మల, వాళ్ళు చెప్పిన మాట ఇప్పటికి కూడా నేను నమ్మట్లేదు, చూస్తే కానీ నమ్మగలను. ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుందా? హాస్పిటల్కి వెళ్ళి కానుక తీసుకునే పరిస్థితులు ఉంటాయా? అంత హృదయ విదారకమైన పరిస్థితుల్లో కూడా, అందులో యేసుక్రీస్తు నామంలో సేవ చేసేవాళ్ళు, మరి వాళ్ళు దొంగలై ఉండొచ్చు అని అనుకుంటున్నాను. నిజమైన సేవ పడితే ఆ పని చేయడం. ఎందుకంటే పూజారులు ఏంటంటే వాళ్ళు ధనం కొరకే వాళ్ళు పూజ చేస్తారు. మనం పూజారులం కాదు కదా. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనం రక్షణను పరిచయం చేయడం కోసం రాయబారులం కదా. మనం ధనం ఇచ్చినా సేవ చేయగలగాలి, ధనం ఇవ్వకపోయినా సేవ చేయగలగాలి. ధనం ఇస్తారనే ఉద్దేశంతో సేవకు వెళ్ళకూడదు. నాకు ఎవడు ఏమిస్తాడని ఎక్కడికి వెళ్ళను నేను. నాకు భోజనం పెట్టకుండా ఉంటే బాగుండు అనుకుంటా నేను. నా మనసు అది, దేవుడు నాకు ఆ మనసు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికి ఆ మనసు ఉండాలి ఖచ్చితంగా. ఉంటేనే అతని సేవలో వర్ధిల్లగలుగుతాడు. అతని సేవ ప్రభు రాకడలో ఎత్తబడే సేవగా మారుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. లేకుంటే అది వ్యర్థమైన సేవ అవుతుందండి. దానివల్ల పెద్ద ఫలితాలు ఏమి ఉండవు. నిరీక్షణకర్త అయిన దేవుణ్ణి నమ్ముకున్న యోబు అంటాడు, స్నేహితులు మాటలతో బాధ పెడుతున్నా, భార్య మాటలతో బాధ పెడుతున్నా, యోబు మాత్రం నిరీక్షణ కోల్పోలేదండి. యోబు గ్రంథం 19:25 వాక్యం మీకు బాగా తెలుసు. యోబు గ్రంథం 19:25లో నా విమోచకుడు సజీవుడు. ఏమండి ఆ మాట, ఒక్క మాట దయచేసి తీయండి ఎవరన్నా. యోబు గ్రంథం 19:25. చదువుతున్నాను. అవునా, చదివమ్మా. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. తర్వాత ఈలాగున నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేను చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. దేవునికి స్తోత్రం. నాలో నా అంతరంతరంలో కృష్ణ. ఎంత గొప్ప నిరీక్షణ అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా విమోచకుడు సజీవుడు, నా శరీరం క్షీణించిపోయినను ఒక రోజు నేను నా దేవుణ్ణి చూస్తాను. పాత నిబంధన భక్తులకు ఒక గొప్ప నమ్మకం అండి. ఈ రోజున పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలమా అనే నిరీక్షణ లేని క్రైస్తవ జీవితాన్ని జీవించే వారు కూడా మనం ఉన్నాం. మనకు ఆ నమ్మకం కూడా, ఆ నమ్మకం పరలోక రాజ్యం ఒకటి ఉంది, అక్కడ పరిశుద్ధుడైన యేసుప్రభు ఉంటాడనే ఆలోచనతో, ఆ రాజ్యాన్ని చేరాలనే ఆలోచనతో ఉన్నవాడైతే ఏమండి, ఎందుకు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మరలా పాపం చేస్తూ పాప ప్రపంచంలో బతుకుతాడు? తాను చేసే ప్రతి పని కూడా దేవుని నామాన్ని ఘనపరిచే విధంగానే ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. పొరపాట్లు వస్తాయి, కానీ ప్రయత్నం చేస్తాడు. ఆ విధమైన ప్రయత్నం క్రైస్తవులు అనబడిన వారు చేయటం లేదు అని అంటే ఏమంటే, నిరీక్షణ లేని వారు, పరలోక రాజ్యం ఉంది అనే ఒక నిరీక్షణ లేని వారుగా ఈజీ కనబడతారు. యోబు అంత భయంకరమైన శ్రమలో కూడా
నా శరీరం క్షీణించిపోయినా సర్వశక్తులైన నా దేవుడిని నేను చూస్తాను. నా దేవుడు మాత్రం క్షీణించిపోయే దేవుడు కాదు, నా దేవుడు సజీవుడు. దేవునికి స్తోత్రం కలుగున గొప్ప నిరీక్షణ అండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, నిరీక్షణ గొప్ప ఆశీర్వాదాలు కలగజేస్తుంది. కీర్తనల గ్రంథంలోకి ఒకసారి దయచేసి వెళ్ళండి అమ్మా. 31వ కీర్తన 24వ వాక్యం. కీర్తనల గ్రంథం 31:24. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సు ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. యెహోవా కొరకు కనిపెట్టేవారు, వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని కొరకు కనిపెట్టేవారు అంటే నిరీక్షణ కలిగి కనిపెట్టేవారు. ఇక్కడ నిరీక్షణ దీని యొక్క అర్థం. కనిపెట్టేవారు ధైర్యం వహించి నిబ్బరముగా ఉండగలుగుతారు. కారణం వారి నిరీక్షణ, వారి దేవుడు ఎవరంటే నిరీక్షణకర్త అయిన దేవుడు కనుక తప్పనిసరిగా వారు నిరీక్షణే కలిగి ఉంటారు. 42వ అధ్యాయం 11వ వాక్యం. 42:11. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. అయితే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దేవుని యందు నిరీక్షణ ఉంచు. కారణం నా దేవుడు నిరీక్షణకర్తయగు తండ్రి. నేను ఆయన యందు నిరీక్షణ ఉంచాను. ఏ విషయమే నిరీక్షణ ఉంచానో దానిని ఆయన నా జీవితంలో నెరవేర్చి తీరుతాడు. ఏ విషయంలో నేను నిరీక్షణ కలిగి ఉంచానో ఆ అంశాన్ని నా జీవితంలో తప్పనిసరిగా ఆయన నెరవేర్చి తీరుతాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. దావీదు కీర్తనకారుడు ఒక సందర్భంలో గోతిలో పడిపోయాడు. గోతిలో పడిపోయి కూడా సహనంతో నిరీక్షణతో కనిపెట్టాడట. ఏమండి, మనం కూడా కొన్ని పొరపాట్లు పడతాం. తప్పేం కాదు. కొన్ని పొరపాట్లు చేస్తాం, తెలియక చేస్తాం. కానీ పొరపాటు చేశాను కదా, ఇక దేవుడికి పనికిరాని అనుకోవద్దు. ఇస్కరియోతు యూదా అలాగే పనికిరాని అనుకొని చెట్టు దగ్గరికి వెళ్ళి ఉరేసుకొని చనిపోయాడు. కానీ రాత్రి ప్రభు మనతో మాట్లాడేది మాట ఏంటంటే, మనలో జీవితంలో కొన్ని పొరపాట్లు వస్తాయి. ఈ నోరు అన్ని చెడ్డమాటలు మాట్లాడే నోరు కదండి. అప్పుడప్పుడు ఒక చెడ్డమాట వస్తుంది, రాకుండా ఉండదు. అందులో ఈ చెయ్యి భార్యని హింసించి చెయ్యి కదండి. ఎంత భక్తుడైనా సరే ఒక్కోసారి కోపంతో పళ్ళు పటపట కొరికి చెయ్యి లేస్తుంది. ఆ లేచి దెబ్బ పడబోయే ముందు గుర్తొస్తుంది ఈ మాటలు. అందుకే ఈ వాక్యం చెప్పుకునేది మనం. దెబ్బ కొట్టబోయే ముందు గుర్తొస్తుంది అనమాట. ఓహో, భార్యని హింసించకూడదు. ఎంత దేవుడిని నమ్ముకున్నా కానీ ఈ నోరు భర్తని చెప్పించి నోరు, కొంతమంది నోరు కదండి. మరి ఒక్కోసారి అనుకోకుండానే వచ్చేస్తాయి. ఒక్కోసారి అనుకోకుండానే ఏమంటే లంచాలు తీసుకొని ఒకసారి ప్రభువుని నమ్ముకుని లంచాలు తీసుకోవడం మానేస్తే చాలా బాధగానే ఉంటుంది. చాలా కష్టమే భరించడం. కానీ కొన్ని పొరపాటు మన జీవితంలో వస్తాయి. రక్షింపబడ్డాక కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షింపబడ్డాక కొన్ని పొరపాట్లు మన జీవితంలో వచ్చినా ఏమాత్రం కుంగిపోకుండా పేతురు ఏ విధంగా అయితే పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వచ్చాడో ఆ విధంగా సహనంతో కీర్తనకారుడు కూడా సహనంతో నిరీక్షణ కలిగి కనిపెట్టాడంటండి. 40వ కీర్తనలో ఏమండి రాయబడిన మాట, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, చీకట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ రోజున ఏ బలహీనతలో మీరు నేను ఉన్నాయి బలహీనతలు మనందరికి ఉన్నాయి. లేవని చెప్పేవాడు అబద్ధికుడు. అందరికి బలహీనతలు ఉన్నాయి. ఈ రాత్రి ప్రభు దగ్గర కనుక మనం ఒప్పుకోగలిగితే, ఆ చిన్న బలహీనత అయినా సరే, నా దేవుడు నిరీక్షణకర్త అయిన దేవుడు అనే నమ్మకంతో, ఆదరించే దేవుడు అనే నమ్మకంతో, ఏమండి ఆయన గాడ్ ఆఫ్ పేషెన్స్, సహనానికి కర్త అయిన దేవుడు అనే నమ్మకంతో, ఏమండి ప్రభువా నాకు సహాయం చేయి, నీ మీద నిరీక్షణ ఉంచి ఉన్నాను, నన్ను క్షమించి నన్ను మరొకసారి పరిశుద్ధపరిచి నేను ఆశించే దానిని నాకు దయచేయి. ఆశించే ఆరోగ్యం కానీ, నా పిల్లల జీవితాల అభివృద్ధి కానీ, నా సేవ అభివృద్ధి కానీ, నా ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కానీ నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే నిరీక్షణను సఫలపరచగలిగిన దేవుడు మనకున్నాడండి. ఆమెను హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యంలో కూడా దేవుడి కట మన పక్షంగా ఒక గొప్ప ప్రణాళిక ఉందట. ఆ ప్రణాళికట మనకు నష్టం కలిగించేది కాదట. అది నిరీక్షణ కలిగించే ప్రణాళిక అంట. నష్టం కలిగించేది కాదు, నిరీక్షణ కలిగించే ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. భర్తను కోల్పోయిందండి రూతు, మోయాబీరాలు. కానీ ఆమెకి నయోమితో పని లేదు.
మోయాబీలోను ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇశ్రాయేలు దేవుడు తన అత్తగారి దేవుడిని నమ్ముకొని ఆమెతో పాటు బెత్లెహేంకి వచ్చింది. బెత్లెహేంకి వచ్చిన ఆమెకు ఒక నిరీక్షణ ఉంది. ఇశ్రాయేలు దేవుడు నిరీక్షణ కర్తయ్యకు తండ్రి, ఖచ్చితంగా మూడు భార్యను నా జీవితాన్ని చిగురింప చేస్తాడు. ఇది ఆమె నమ్మకం. ప్రియమైన దేవుని బిడ్డలరా, బోయాజుని భర్తగా ఇచ్చాడు, ఆమె జీవితాన్ని చిగురింపు చేశాడు. ఇశ్రాయేలు వంశాన్ని పోలిన రాహేలుతో పోల్చారు. ఇశ్రాయేలును వర్ధలు చేసిన రాహేలుతో ఆమెను పోల్చారు. నయోమి నిరీక్షణ ఫలించింది. మీ నిరీక్షణ కూడా ఫలించబోతుంది. నా నిరీక్షణ కూడా ఫలించబోతుంది. నాలుగవది, చివరిది, మన దేవుడు సమాధానకర్త అయిన దేవుడు. ఈజ్ ద గాడ్ ఆఫ్ పీస్. సమాధానకర్త అయిన దేవుడు. 33వ వాక్యంలో చదివాం కదా, సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడుండును గాక.